నమస్తే అందరికీ, వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ బ్లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఎకరంలో మనకు దొండ తోట అనేది ఏర్పాటు చేసుకున్నాడండి. ఇక్కడ ఇలాంటి పోళ్ళు సంబంధించినవి పోళ్ళు అనేది ఒక 8 ఫీట్ల పోళ్ళు అనేది దాదాపు 6 ఫీట్ల వెడల్పుతోటి పాతుకున్నాడండి. అలాగే మళ్ళీ ఇటు నుంచి 6 ఫీట్ల వెడల్పు అటు పాతుకున్న తర్వాత ఇలాంటి షెడ్ మీద ఇలాంటి రాడ్స్ అమర్చుకున్నాడు. ఎందుకంటే ఈ దొండ తోట అనేది అప్పుడు ఎక్కువ పంట పండినప్పుడు మనకు వేటుకు అనేది ఈ కంక బెండలు అనేవి ఆగపోవడం వల్ల మనకు ఈ తీగలు అనేది ఒకటేసారి కుప్పకూలితే మనకు పంట అనేది చాలా వరకు నష్టపోతాం. అలాగే ఈ పెట్టుబడి వచ్చేసి దీనికి దాదాపు ఎకరానికి 1,50,000 దాకా ఖర్చు వచ్చిందని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ డ్రిప్పు అంతకుముందే ఈ రైతుకు ఉందని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పోళ్ళకే మనకు ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్ అండి. ఎందుకనంటే ఒక్కసారి పెడితే మళ్ళీ దొండ తోటకు అనేది ఒక 5-6 సంవత్సరాల దాకా పొద్దుపోతుంది. మనం ఎప్పుడైతే ఇలా మెయింటెనెన్స్ అనేది ఏంటిదంటే ఈ బొంగులు అనేది చీకపట్టిపోతే తీసేయడం, అలాగే ఆ కొత్తగా దొండ తోట ఏర్లకు అనేది మెయింటెనెన్స్గా ఈ తీగ తీసేసి మళ్ళీ పెట్టుకోవడానికి ఒక 20,000 ఖర్చు వస్తుందని చెప్తున్నాడు. దీని మెయింటెనెన్స్ వచ్చేసి దాదాపు ఒక పంటలో మనకు 40,000-50,000 ఖర్చు వస్తుందని చెప్తున్నాడు. ఆదాయం మాత్రం 2 లక్షల దాకా వస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ దొండ తోటకు ఇలా అమర్చుకోవడం వల్ల అప్డేటెడ్గా కింద డ్రిప్ సిస్టమ్ కానివ్వండి, ఈ పైన ఈ తీగల మీద పారడం వల్ల మనకు మంచిగా ఉంటుందని రైతు చెప్తున్నాడు. తోటను అమర్చుకుంటే మనకు లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే 1 టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి ఖర్చు మన మధ్యలో కానివ్వండి, ఇలా ఇక్కడ తీగ అనేది కింద ఉంటుంది. అలాగే డ్రిప్ అమర్చుకున్న తర్వాత దాని చుట్టూ ఒక కుండీ లెక్క చేసుకున్నారు. ఎందుకంటే ప్రతిసారి వాటర్ పెడతాం కానీ సపోజ్ అది హోల్ అనేది కరెక్ట్ ఏర్ దగ్గర లేకపోతే మనకు వాటర్ అనేది ఇబ్బంది అవుతుంది. ఇలా కుండీలాగా అమర్చుకుంటే వాటర్ అనేది స్టోర్ అయ్యి చెట్టుకు అనేది బాగా వెళ్తుంది. ఎప్పుడైనా డిఏపి కానివ్వండి, ఏమైనా భాస్వరం కానివ్వండి, ఏమైనా చల్లుకున్నప్పుడు ఇక్కడ ఇట్లుంటే దానికి వాటర్ అనేది ఎక్కువ స్టోర్ అయ్యి ఎక్కువ శాతం మనకు పెస్టిసైడ్ అనేది దీనికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఈ తీగను ఒక్కసారి దీని మీదకి ఎక్కించుకున్నట్టయితే అదే పారుతుంది. దీనికి మెయింటెనెన్స్ వచ్చేసి కింద కలుపు తీసుకోవడం కానివ్వండి, అలాగే మనకు కింద ఎంత గడ్డి ఉన్నా మనకేం ప్రాబ్లం లేదు. కానీ మనకు తెంపేటప్పుడు వెళ్ళినప్పుడు ఈ గడ్డి అనేది ఉంటే మనకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ దొండ తోటకు అనేది మనం ఇక్కడ డ్రిప్ లాగా ఏర్పరచుకున్నామండి. ఈ డ్రిప్ అనేది ఏం చేస్తున్నారంటే బావి నుంచి వచ్చిన వాటర్ అనేది ఇలా స్టోర్ చేసుకొని ప్రతి ఒక్క పైపుకి కాన్స్టెంట్గా వాటర్ పంపిస్తుంది ప్రెజర్ లాగా. అట్లా అయితేనే మన ప్రతి ఒక్క డ్రిప్ పైపుల్లో నుంచి ఈ వాటర్ అనేది వెళ్తుంది. ఇక్కడ చూసినట్టయితే దీనికి దగ్గర ₹1,00,000. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు అనేది మే నెలలో మనం ఉన్నామండి. ఇక్కడ ఇంకొక 1 మంత్ తర్వాత వర్షాలు పడ్డ తర్వాత ఈ పూత అనేది మనకు కాయలాగా మారుతుంది. ఇలా చూసుకున్నట్టయితే ఒక స్తంభం లాంటివి, ఇలాంటి స్తంభాలు దగ్గర ఒక 6 ఫీట్లకు ఒక స్తంభాన్ని ఏర్పరచుకొని దీని మీద మన సలాకలు అనేది ఇలాంటి సలాకలు అంటే 40 mm రాడ్ ఇలాంటివి పెట్టుకుంటే మనకు వదనకు అనేది ఈ షెడ్ అనేది ప్రాపర్గా ఉంటుంది, లేకపోతే కూలిపోతుంది. ఇలాంటి వడగాడుపులు బాగా వర్షాలు పడ్డప్పుడు వదనకు అనేది కింద పడిపోతుంది. అయితే ప్రతి ఒక్క చెట్టుకి ఇలా డ్రిప్ సాయంతో ఏర్పరచుకున్నారు. దీని ద్వారా మనకు వాటర్ కట్టడం తప్పుతుంది. అలాగే డైరెక్ట్ హార్వెస్ట్ చేసుకోవడమే. మళ్ళీ ఇక్కడ మధ్యలో ప్లేస్ చూసుకున్నట్టయితే మనకు స్ప్రేయింగ్ అనేది మనకు కరెక్ట్ కొట్టుకోవచ్చు. అలా అయితే మనకు డిసీజ్ వచ్చినా కరెక్ట్ పిచికారిగా పడుతుంది. లేదు ఎందుకంటే కింద దొండతీగ వారినట్టయితే మనకు మందు కొట్టడానికి ఇబ్బంది అవుతుంది. అలాగే తీగలు ఖరాబ్ అయ్యి మనకు పంట అనేది దెబ్బతింటుంది. కొత్తగా దొండ రైతులు వ్యవసాయం చేయాలనుకుంటే ఇలాంటి షెడ్ను పెంచుకొని వాళ్ళ 1 టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల దాకా మళ్ళీ ఎలాంటి బాగా ఇన్వెస్ట్మెంట్ ఉండదు, మెయింటెనెన్స్ మాత్రమే ఉంటుంది. ఇలా అమర్చుకుంటే చాలా బెటర్. మరెన్నో ఉపయోగపడే వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ సాయి పటేల్.